మీరా దేవుని ముందు నిలబడి ఏడుస్తూ దండం పెట్టుకుంటూ ఉండగా మీరా దగ్గరికి వచ్చిన కృష్ణప్రసాద్ బాధగా మీరాని చూస్తూ, నేను బ్రతికే ఉన్నానని, తనని పసుపు కుంకుమలకి దూరం చేశానని తెలిస్తే నన్ను మీరా క్షమిస్తుందా అని మనసులో అనుకుంటూనే అక్కడున్న దేవుని కుంకుమ తీసి మీరా నొద్దుటన పెట్టి మీరా కళ్ళు తెరిచేలోపే పారిపోతాడు కృష్ణప్రసాద్. మరోవైపు గగన్ కార్ నడుపుతూ ఉండగా శారద, భూమి ఇద్దరు టెన్షన్ పడుతూ ఉంటారు. షాపింగ్ మాల్ దగ్గరికి వస్తూ ఉండడంతో టెన్షన్ పడుతూ ఉంటుంది శారద. అప్పుడే ఐస్ క్రీమ్ బండి కనబడడంతో ఐస్ క్రీమ్ కావాలని గోల గోల చేస్తూ ఉంటుంది భూమి. అవునరా, నాకు కూడా కావాలి అని అంటూ ఉంటుంది శారద. ఇప్పుడేంటమ్మా ఐస్ క్రీమ్ అని అంటూనే, అవునమ్మా నువ్వు ఐస్ క్రీమ్ తినవు కదా అని అడుగుతూ ఉంటాడు గగన్. ఒక్కసారి తినకపోతే అభిరుచులు మార్చుకోకూడదా? ఒకప్పుడు నువ్వు భూమిని బాగా ఇష్టపడేవాడివి, ఇప్పుడు మారుతున్నావు కదా, మళ్ళీ ఇష్టపడతావు కదా, ఇది కూడా అంతే అని అంటూ ఉంటాడు శారద. అప్పుడు అబ్బా ఆపమ్మా ఇంకా అని అంటూ, మీకు కావాల్సింది ఐస్ క్రీమే కదా, నేను తీసుకొస్తాను ఆగు అని అంటూ ఐస్ క్రీమ్ బండి దగ్గరికి గగన్ వెళ్ళగానే కిందికి దిగి కారులో గాలి తీసేస్తుంది భూమి. భూమి ఐడియాకి శారద మెచ్చుకోలుగా చూస్తూ ఉంటుంది. ఇక మళ్ళీ గగన్ రాగానే శారదకి ఐస్ క్రీమ్ అందించి కార్ ఎక్కడంతో భూమి కూడా కార్ ఎక్కి కూర్చుంటుంది. గగన్ కార్ స్టార్ట్ చేయగానే స్టార్ట్ అవ్వకుండా కార్ టైర్ పంచర్ అయినట్టు చూసి కిందికి దిగి, ఈ టైంలో పంచర్ అయిందేంటి అని అనుకుంటూ భూమిని కోపంగా చూస్తూ, ఏ భూమి నువ్వే కదా కార్లో టైర్లో గాలి తీసేసింది అని అంటూ ఉండగా, అయ్యో రామా అని అంటూ తన పసుపు తాడిని కళ్ళకద్దుకొని, నాపై అనుమానం మంచిది కాదు అని అంటూ ఉండగా, ఊరికే పలుపు తాడును తెంపుకొని పోయిన చిన్న లేగ దూడలాగా నువ్వు నీ పసుపు తాడిని మాటికి బయటికి తీకు, నా చెయ్యి నీ చెంపని చేరకముందే నిజం చెప్పు అని అంటూ ఉంటుంది గగన్. అప్పుడు చూడండి అత్తయ్య, మీ అబ్బాయి ఎలా మాట్లాడుతున్నాడో అని అంటూ ఉండగా శారద కూడా గగన్ని కోపంగా, ఏంట్రా నీ తలతిక్క వేషాలు అని అంటూ ఉండగా, ఒక్క నిమిషం కింద కూర్చొని పరిశీలనగా చూసి మళ్ళీ అనుమానంతో పైకి లేచి, అవును నువ్వు అటువైపు కూర్చున్నావు కదా, మళ్ళీ ఇటెలా వచ్చావు అని మళ్ళీ భూమిని ప్రశ్నిస్తూ ఉండగా, ఇంతకు ముందు ఐస్ క్రీమ్ తీసుకొచ్చినప్పుడు నేను ఇటే కూర్చున్నాను, మీరు చూడలేదా? చూడండి అత్తయ్య అని అంటూ ఉండగా, అంత కన్ఫ్యూజ్ చేయకురా అని అంటూ ఉంటుంది శారద. నన్ను అవమానించడమే ఈయన పని, నేను ఇక్కడ ఉండను, పదండి అత్తయ్య వెళ్దాం అని అంటూ అటువైపుగా వస్తున్న ఆటో నాపి స్పీడ్గా ఎక్కేసి శారదాని ఆటోలోకి లాగేసి స్టార్ట్ చేయమంటూ ఉండగా, ఆగండి గాలి కొట్టించుకున్నాక వెళ్దాం అని గగన్ ఐస్ క్రీమ్ని నోట్లో నుండి తీసేస్తూ ఉంటాడు. గగన్ నోట్లో బలవంతంగా ఐస్ క్రీమ్ కుక్కి పారిపోతుంది భూమి. ఇక కార్ టైర్ని బలంగా కాలుతో తన్నేస్తాడు గగన్. భూమి చాకచక్యంగా గగన్ నుండి తప్పించుకొని పారిపోతుంది. ఇక గుడికి వెళ్ళి కృష్ణప్రసాద్ని చూసి మాట్లాడుతూ ఉంటారు. మెట్ల మీద కూర్చొని శారద, భూమి టెన్షన్ పడ్డానండి అని అంటూ ఉండగా, నాకు చాలా భయం వేసింది, ఆల్రెడీ నేను చచ్చిపోయాను కదా, ఇన్నాళ్ళు మీరాకి అపూర్వకి తెలియకుండా నిన్ను కలిసేవాడిని, కానీ ఇప్పుడు నేను తెలిసిన వాళ్ళెవరికి కూడా నేను కనబడకూడదు కదా, నేను చచ్చిన వాడిని కదా, తెలిస్తే నిజంగానే మళ్ళీ చచ్చిపోవాల్సి వస్తుంది అని అంటూ ఉంటాడు కేపీ. ఏంటండి ఆ మాటలు, గుళ్ళో ఉన్నారు అని అంటూ ప్రసాదం తినడానికి కుడక కొడుతూ ఉండగా రక్తం వస్తుంది శారద చేకి. అమ్మా అని అరవడంతో వెళ్ళి భూమి పసుపు తీసుకొస్తుంది. పసుపు పెట్టి భూమిని పక్కన కూర్చోబెట్టుకుంటాడు కేపీ. శారద ప్రేమగా చూస్తూ ఉంటాడు కేపీ. ఇక ఎక్కడుంచాలి అన్న డిస్కషన్ రాగానే, హాస్పిటల్లో ఉంచలేము, ఇంకా అపూర్వకి డౌట్ వచ్చింది, ఏ హాస్పిటల్లో ఉంచినా కూడా పసిగట్టేస్తుంది అని అంటూ ఉంటుంది భూమి. అవును, మన పాత ఇంట్లో ఉంచితే ఎలా ఉంటుంది అని అనగానే, పాతిళ్ళేంటత్తయ్య
అని అడుగుతూ ఉంటుంది ఆ భూమి. గగన్ ఈ ఊరికి వచ్చిన కొత్తలో రూపాయి పోగేసి కొన్న ఇల్లు ఎప్పటికీ తీపి జ్ఞాపకంగా అలాగే ఉంచేశాడు. ఇప్పుడు అందులోనే ఉంచితే ఎవరికి అనుమానం రాదు అని అనగానే, ఇంత మంచి ప్లేస్ ఉంచుకొని మరి ఇన్నాళ్ళు ఎందుకు చెప్పలేదు అని భూమి అంటూ కేపీని అక్కడే ఉంచడానికి సిద్ధపడిపోతుంది భూమి శారద. మరోవైపు నడుము నొప్పితో బాధపడుతున్న నక్షత్ర నడుంకి ఆయింట్మెంట్ రాస్తానని అంటుంటాడు చెర్రీ. అవసరం లేదంటుంటుంది నక్షత్ర. సరే, అదే విషయం మామయ్యకి చెప్తా, నీకేదైనా నన్నే అంటున్నాడు అనడంతో లేచొస్తా అని మెల్లిగా లేచి వెళ్ళి బెడ్ పైన పడుకుంటుంది. బాంబ్ రాయడానికి దగ్గరికి వస్తగా నేనే రాసుకుంటా అని ఆయింట్మెంట్ లాక్కుంటుంది నక్షత్ర. ఇక దాంతో చేసేది లేక ఆయింట్మెంట్ ఇచ్చేస్తాడే కానీ నక్షత్రకి రాసుకోవడం రాదు. అప్పుడు మళ్ళీ చెర్రీని హెల్ప్ చేయమని అడగగా తిక్కగా చేస్తుంటాడు చెర్రీ. ఇదేనా హెల్ప్ చేయడం అంటే అని నక్షత్ర అడుగుతుండగా, అందుకే కదా చేస్తానన్నాను అంటూ మెల్లిగా బాంబ్ రాస్తూ ఉంటాడు చెర్రీ. ఇక నక్షత్రాన్ని టచ్ చేస్తుంటే ఫీలింగ్స్ పెరుగుతూ ఉంటాయి. నక్షత్రాలో కూడా ఏదో తెలియని ఫీలింగ్ మొదలవుతూ ఉంటుంది. మెల్లిగా నక్షత్ర చెర్రీ ఒక్కటవుతూ ఉంటారు. మరోవైపు గగన్ని కలవడానికి శరత్చంద్ర గగన్ ఇంటి ముందు కారు ఆపి లోపలికి వెళ్ళి కాలింగ్ బెల్ కొట్టగానే గగన్ డోర్ తీసి శరత్చంద్రాని చూసి అయోమయంగా చూస్తూ ఉంటాడు. శరత్చంద్ర ప్రపోజల్కి గగన్ ఒప్పుకుంటాడా? రాను ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.